Hello movie lovers, this is Kanna. Welcome back to Cinema. ఈ రోజు యూట్యూబ్ లో అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు నేనేదైతే కళాఖండం అని చెప్పి మూవీ రివ్యూ పోస్ట్ చేశానో దానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ నాకు కంటపడింది. దానికి నేను రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయాను. సో అదే ఈ రియాక్షన్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మూవీ కంటెంట్ తో మీ దాకా నేను వచ్చాను. ఇంకా లేట్ చేయకుండా మూవీ రియాక్షన్ లోకి వెళ్ళిపోదాం. 1 2 3 డైరెక్టర్, హీరోయిన్, కొంతమంది క్రూతో మూవీ చూడడం జరిగింది. డైరెక్టర్ చూసాక కేక్ కట్ చేస్తున్నారు. నా డౌట్ ఏంటంటే అసలు మూవీ డైరెక్టర్ థియేటర్ లో చూసాక నేను ఇలా తీసాను అని అనిపించలేదా? నాకైతే అనిపించింది. ఆ ఏ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ గా ఎంత వీక్ ఉన్నాయో, అసలు స్ట్రాంగ్ లేవు అని డైరెక్టర్ కనిపించలేదా? దాన్ని మళ్ళీ కేక్ కో సెలబ్రేట్ చేసుకుంటుంటే నాకైతే అసలు నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. దీనికి కూడా సెలబ్రేషన్ ఎందుకు అనిపించింది. షణ్ముగ సినిమా నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. థియేటర్ లో చూసేటప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. గూస్ బంప్స్ థియేటర్ లో షణ్ముగ చూస్తే ఎంత లెవెల్ కి తీసుకెళ్లారంటే ఈ మూవీ డైలాగ్ తో నిజంగా చెప్పింది కనుక చూస్తే మూవీలో ఏదో ఉందనుకొని ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళిపోతాం. నేను చెప్తున్నా అసలు గూస్ బంప్స్ కాదు కదా, నిద్ర వచ్చేస్తుంది. అప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నార్మల్ గా డైరెక్టర్లు పేరు పెట్టుకోవడానికి ఎక్కడెక్కడ ఎదుగుతారు. బట్ ఈ డైరెక్టర్ గారికి ఆలోచన కూడా రాలేదు. పేరులోనే ఉంది సినిమా పేరు కూడా. నిజంగా పేరులోనే ఉందని చెప్పేసి సినిమా పేరు తీసుకొచ్చి తన పేరు పెట్టేసుకున్నారు. ఓకే, స్టోరీ అయినా బాగుండాలి కదా, అప్పుడే కదా తన పేరు కొంచెం నలుగురిలోకి వెళ్తుంది. ఇలాంటి పేరు పెట్టుకుంటే డైరెక్టర్ మాత్రం ఏమి దాని వల్ల ప్రయోజనం ఉండదు, గొప్పలు చెప్పుకోవడానికి తప్ప. లెవెల్ స్క్రిప్ట్ రైట్. నిజంగా స్క్రిప్ట్ ని రాసినంత ఈజీగా పేపర్ మీద ఉన్నంత ఈజీగా థియేటర్ లో చూపించడం చాలా కష్టం. నిజంగానే కష్టమే. అందుకే థియేటర్ లో అలా చూపించలేకపోయారు డైరెక్టర్. వాళ్ళ కాల స్క్రిప్ట్ లా ఉంచేసారు అంతే థియేటర్ లో. బట్ నిజంగా సార్ మీరు ఏమనుకుని రాశారో నాకు అదే కనిపించింది థియేటర్ లో. అతను ఏమనుకుని రాశారో నాకైతే తెలియదు, కానీ థియేటర్ లో అది మాత్రం కనిపించలేదు. మేబీ అతను రాసిందే కనిపిస్తే గనక నాదే మిస్టేక్ సినిమా చూడడం. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. మ్యూజిక్ ఉంటది, మామూలు కొట్టలేదు అది అసలు. చాలా బాగా కొట్టారు, స్టోరీకి మాత్రం సెట్ అవ్వాల. వింటుంటేనే వణుకొచ్చేస్తుంది, షివర్ అవుతున్నాను. సినిమా చూసాక నాకు వణుకొచ్చింది ఫుల్ గా. ఆ వణుకు దేని వల్ల కాదు, ఏసీ వల్ల. రికా గౌర్ గారు నార్మల్ గానే చాలా క్యూట్ గా ఉంటారు, కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఓ మై గాడ్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇలాంటి క్యారెక్టర్లు ఏంటి భయ్య, ఈ మూవీలో క్యారెక్టరే లేదంటుంటే. అవికా గౌర్ గారు ఇంకా క్యారెక్టర్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుంటే తను ఇంకొక 4 మూవీస్ కి ప్రొజెక్ట్ అయ్యేదేమో. సో ఇట్లాంటి క్యారెక్టర్ తీసుకోవడం వల్ల నాకు తెలిసి మూవీ స్టోరీలో అయితే ప్లాట్ లో ఉంది పాయింట్, బట్ అది ఎగ్జిక్యూషన్ చెప్పాను కదా ది వర్స్ట్ గా ఉంది. సో మేబీ హీరోయిన్ స్క్రిప్ట్ ని నమ్ముంటది, డైరెక్టర్ మాత్రం ముంచేశారు. గాడ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. క్యాజువల్ గా ఆవిడ పల్లెటూరు అమ్మాయి లాగా ఉంటేనే చాలా నచ్చేస్తారు. బట్ ఈ సినిమాలో వేరే లెవెల్ అనిపించారు మేడం. చాలా చాలా బాగా అనిపించింది. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు థియేటర్ కి వచ్చే ప్రతి ఆడియన్స్ కి మంచి సినిమా అనేది మీరు, నేను, లేదంటే థర్డ్ పర్సన్ ఎవరో చూస్తేనో తెలియదు. థియేటర్ కి వచ్చి మీరు చూస్తేనే మంచి సినిమానా కాదా అనేది మీకు తెలుస్తుంది. ప్రమోషన్ బాగుంది కానీ మంచి సినిమా కాదో అన్నది థియేటర్కి వెళ్తే తెలుస్తుంది. ఈ మూవీకి వెళ్తే ఖచ్చితంగా ఇది మంచి సినిమా కాదనే తెలుస్తుంది. అంత చూసా కూడా అంత ప్రమోట్ చేస్తానంటే నాకు తెలిసి ఈయన సినిమా చూడలేదు. సో ప్రతి ఒక్కరు థియేటర్ కి రండి డెఫినెట్ గా. మెయిన్ గా ఆది సాయి కుమార్ గారు, ఆయన గురించి అసలు వేరే చెప్పాలి. అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది ఆయనది. ఆయన పాపం స్క్రిప్ట్ నమ్మారు, ఏదో డిఫరెంట్ గా ట్రై చేశారు బానే, కాకపోతే ఎగ్జిక్యూషన్ మొత్తం రాంగ్ అయిపోయింది. మరో డిజాస్టర్ వచ్చింది అది. షణ్ముఖ ఇప్పుడు మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అవికా గౌర్ గారు ఆల్ ది బెస్ట్ మ్యాన్. ఎంతసేపు అవికా గౌర్ గారు, ఎందుకంటే పక్కనే ఉన్నారు కదా, సో పొగడకుండా ఉండలేకపోతున్నారు. స్నేహం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ స్నేహం కోసం మ్యూజిక్ ఇచ్చే వాళ్ళు లేరు. అసలు ఈ రవి బసూర్ గారు మ్యూజిక్ ఇచ్చిర్రు. అసలు నాన్ స్టాప్ అసలు సీన్ కి ఏదైతే మ్యూజిక్ కావాలో దానికి ప్రాణం పోసిన. నిజంగా ఈ మ్యూజిక్ వేరే సినిమాలో అయితే ప్రాణం పోసేది, బట్ ఈ ఎగ్జిక్యూషన్ కి స్క్రిప్ట్ కి నిజంగా మ్యూజిక్ నెగిటివ్ అయిపోయింది. ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయి ఏమిటి? ఒక మంచి డ్రామా ఉంది దీంట్లో మూవీలో. డ్రామా ఏంటి, స్టోరీగా అసలు ఎగ్జిక్యూషన్ లేకపోతే డ్రామా ఎక్కడి నుంచి వచ్చింది? నాకైతే ఏం డ్రామా కనిపించలేదు. మళ్ళీ డివోషనల్ ఉంది, యాక్షన్ ఉన్న, థ్రిల్లింగ్ డివోషనల్ ఏం లేదు. లాస్ట్ మొత్తం కుమారస్వామిది ఏ షార్ట్స్ అన్ని తీసుకొని ఒక సాంగ్ వేస్తారు అంతే. చాలా ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి, ప్రతి ఒక్క ఎలిమెంట్ కవర్ చేసి డైరెక్ట్. ట్విస్ట్లు కాదు, అన్ని సీన్స్ అన్ని కటింగ్ అయినట్టు ఉంటాయి. అసలు మొత్తం కలిపి సినిమా లాగే ఉండదు, ఇంకా ట్విస్ట్లు అంట అందులో. ఏం చూసారో బాబు. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. గారు కంపల్సరీ థియేటర్ కి వచ్చి ఫ్యామిలీ తోటి వాచ్ చేసే ఫిలిం ఇది. చిన్న సినిమా కాదండి ఇది. ఒక బాలరాజు ఏమిరా ఉపయోగం? చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే, అలా అయితే హనుమాన్ కూడా చిన్న సినిమాయే, కానీ ఎగ్జిక్యూషన్ వల్ల అది ఎంత పెద్ద పేరు వచ్చి బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలుసు. కథ చాలా బాగుందండి, సస్పెన్స్ థ్రిల్లర్, డైరెక్టర్ చాలా గొప్పగా చేశాను. సస్పెన్స్ ఎక్కడ ఉందని అక్కడ నాకు అర్థం కాలేదు. సస్పెన్స్ అంటున్నారు ప్రతి ఒక్కరు, థ్రిల్లర్ ఒకటే. అసలు సినిమా మధ్యలో ఎప్పుడు లేసి వెళ్ళిపోదాం అనుకుంటే నిజమే థ్రిల్ ఫ్యాక్టర్ అయి ఉంటది. మేబీ దాని వల్లే థియేటర్ నుంచి లేసి వెళ్ళిపోతున్నారు అందరూ. షణ్ముఖం గారు మాటలు రాసింది డైరెక్టర్ గారు మన అకేట్ సతీష్ గారు. సూపర్ గా కథని కనెక్ట్ చేశారు, చాలా బాగుంది. మహానుభావుడు. కథ ఉంది, కనెక్టివిటీ లేదు. పాప ఈయన మర్చిపోయి రెండు ఉన్నాయని చెప్పేశారు. ఏమనుకోకుండా సినిమా వెరీ గుడ్. షణ్ముఖ మూవీకి వచ్చామండి మార్నింగ్ షో. చాలా అంటే చాలా బాగుంది. దాంట్లో చంద్రకళ సాంగ్ వచ్చేసి సూపర్ ఉంది. అసలు డైరెక్షన్ కూడా డైరెక్షన్ పక్కన పెట్టండి, చంద్రకళ సాంగ్ వినడానికి బాగుంది నిజంగా, నాకు కూడా నచ్చింది. బట్ విజువల్ గా అస్సలు బాగాలేదు. చంద్రకళ సాంగ్ అయితే నాకు బాగా నచ్చిందండి. అలాగే ఫోర్స్ చేస్తున్నారు ఇంకా ఏమైనా నచ్చాయని చెప్పేసి. ఆవిడ ఒక చంద్రకళ ఒక్క సాంగ్, అండ్ ఎండింగ్ లో చెప్పాను కదా కుమారస్వామిది ఒక సాంగ్, అన్ని ఏ ఫుటేజ్ అంతా తీసుకెళ్లి ఒక సాంగ్ పెట్టారని. మూవీ అయిపోయిన తర్వాత పడుతుంది అది. సో రెండే బాగున్నాయి అని చెప్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఇంకా ఈవిడికి కూడా తెలియట్లే ఏం బాగుందని చెప్పాలని, ఎందుకంటే సినిమాలో ఏం లేదు కాబట్టి. ఎండింగ్ లో కూడా ఒక సాంగ్ ఉంది షణ్ముఖ్ అది, అదైతే సూపర్ ఉందండి. చూసారు కదా, బాగుందండి, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. డైరెక్షన్ బాగాలేదు, ఫోర్స్ చేస్తున్నారు. చంద్రకళ సాంగ్ చాలా బాగా నచ్చిందండి. అది ఒకటే ఉంది మూవీలో. ఆది గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్, చాలా బాగుంది ఈ సినిమా. ఒక సస్పెన్స్, థియేటర్ లో కూర్చున్న సేపు 2 hours చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ టైం చాలా థ్రిల్లింగ్ గా ఉంది మూవీ అయితే. అవికే గారు కూడా చూస్తున్నారు, ఏంటి ఇన్ని ఉన్నాయి నా సినిమాలు అని చెప్పేసి. చివరి వరకు కూడా ఆ ట్విస్ట్ అనేది మీకు అర్థం కాదు, థియేటర్ కి వచ్చి చూడండి, మీకు చాలా ట్విస్ట్ అర్థం కావడానికి ఏం లేదు, స్టార్టింగ్ గా రివీల్ చేసేస్తారు. పాపం సినిమా చూడలేనట్టుంది నాకు తెలిసి. థ్రిల్ ఫీల్ అవుతారు. సినిమా అయితే చాలా బాగుంది. షణ్ముఖం డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. చాలా బాగున్నాయి, ఫైట్స్ గానీ సాంగ్స్ గానీ చాలా. ఇంకా చూస్తూనే ఉన్నారు అవికా గారు, ఏంటి ఇన్నున్నాయా అని చెప్పేసి. బాగున్నాయి, మీరు థియేటర్ కి వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి భయ్యా. అమ్మయ్య చెప్పేసింది, చివరికి థ్యాంక్ యూ అయితే చెప్పేశారు. ఒక స్మైల్ ఇచ్చారు, ఓ ఇన్ని చెప్పింది ఫోన్లే ప్రమోషన్ వెళ్తుంది అని చెప్పేసి అవికా గారు. ఒక ఇక్కడి నుంచి మనం అవికా గారు మేడం గారిని ఒక కొత్త ఆర్టిస్ట్ గా చూస్తాము. మన అందరం చాలా పెద్ద ఫ్యాన్ మేడం గారికి. ఆర్టిస్ట్ గా చూడడం, ఆవిడ ఎప్పటి నుంచో ఆర్టిస్ట్, కొత్తగా ఆర్టిస్ట్ గా చూడడం ఏంటి? అంత క్యారెక్టర్ ఉందా అనుకుంటున్నారా? ఏం లేదు, లాస్ట్ మూవీస్ లో అలా ఉన్నారు. నాకు తెలిసి ఇంకా ప్రీవియస్ మూవీస్ లోనే బాగుంటుంటది ఆవిడ క్యారెక్టరైజేషన్ గానీ. లైక్ ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది, అందులో కొంచెం బాగుంటది. మేడం గారికి నేను కూడా చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ ని. సో మేడం అంత అందాన్ని వెండితరమేనా తన అందంతో కట్టిపడి ప్రతి ఒక్కరం కూడా ఆమె ఫ్యాన్ అయ్యే విధంగా ఆమె ఫస్ట్ నటన విశ్వరూపం చూపిస్తుంది. అంత విశ్వరూపం చేయడానికి అక్కడ అంత సీన్స్ లేవు, ఆవిడకి అంత క్యారెక్టరైజేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్ డైరెక్టర్, నాకు తెలిసి వీళ్ళందరూ ఫ్యాన్స్ అంటున్నారు కానీ ఎక్కడో కొడుతుంది. ఇప్పుడే చూశాను షణ్ముఖ మూవీ, ఆది సాయి కుమార్ గారు మూవీ. చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, ఒక మంచి అడ్వెంచర్ థ్రిల్లర్ భయ్యా డ్రామా. నిజంగా ఆది గురించి వెళ్ళి ఉంటే డిసప్పాయింట్ అవుతారు ఈ మూవీకి. ఎందుకంటే ఆది గారు ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కానీ డైరెక్టర్ దాని ఎగ్జిక్యూషన్ లో ఫాల్ చేస్తారు. సో మూవీ ఒక నీట్ గా తీసుంటే మేబీ బాగుండేది, బట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడైతే ఈ టెక్నికల్ వర్క్ గానీ ఏ రిఫరెన్సెస్ గానీ ఇవేమి లేకుండా ఒక నీట్ గా ఒక మూవీ తీసుంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేవారు. స్టోరీ అయితే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ గానీ పూర్ రైటింగ్ తో మొత్తానికి డైరెక్టర్ ఇంకో వేలోకి తీసుకెళ్లిపోయారు. ఆది గురించి నిజంగా మూవీకి వెళ్తే డిసప్పాయింట్ ఖచ్చితంగా అవుతారు కదా, థ్రిల్ ఫీల్ అవుతారు. సో చాలా థ్రిల్ లేదు, ఏం లేదు, డిసప్పాయింట్ అవుతారు.
ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా వచ్చింది. మీరు అందరైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క సీన్ ని చాలా ఇంటెన్స్ గా, ప్రతి ఒక్క సీన్ అంటే ఎవ్రీ సీన్స్ ఉంటాయి ఇందులో. మూవీ టోటల్ గా సీన్స్ కట్టింగ్ అయ్యి ఉంటాయి. మనకు నచ్చిన సీన్ మనం చూస్తూ ఉండాలన్నమాట. అది అసలు సీట్లలో ఎవరు కూర్చోరు, చాలా కూర్చోరు నిజంగానే. ఎందుకంటే సినిమా మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు అందరూ. ఆతృతగా చూస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏం జరిగిద్ది అని. సో ఆ మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట. మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. ఒక స్టోరీని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళిందంటే మ్యూజిక్ బాగానే ఉంది, స్టోరీయే లేదు. రాసుకున్న స్టోరీ అయితే వేరే లెవెల్. దాన్ని స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు. ఎక్కడ అంటే ఆయన రాసుకున్న స్టోరీ వేరే లెవెల్, చూపించింది ఇంకో లెవెల్. రాసుకున్న లెవెల్లో చూపించున్నా బాగుండేది. చూస్తున్నంత సేపు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంత కొత్త, నిజంగా చూస్తున్నంత సేపు మైండ్ బ్లో అయిపోయింది. కంటెంట్ ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో ప్రొడక్షన్ వాల్యూ చాలా చాలా బాగుంది. చాలా ఖర్చు పెట్టారు, ఎంతో కావాలంతా. సో విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేయడానికి ఒక ఏఐ యూజ్ చేసి లేకపోతే ఒక కార్టూన్ పిక్చర్ తయారు చేశారు తప్ప ఒక విఎఫ్ఎక్స్ వాడి ఒక రియాలిటీ ఆ క్యారెక్టర్ చుట్టూనే కదా కదంతా నడుస్తుంది. సో ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయాలి కదా, కానీ ఏదైతే క్యారెక్టర్ ని ఎలివేట్ చేయాలో దాన్ని డల్ చేసి పడేశారు మొత్తానికి. అదే బిగ్గెస్ట్ నెగిటివ్ ఈ మూవీకి. చాలా ఉన్నాయి. ఒక టెక్నికల్ వర్క్ బాగాలేదు. అవికార్ గారు కూడా పర్ఫెక్ట్ బాగుందండి. అండ్ రవి బసూర్ గారి విజువల్స్ గానీ ఆ మ్యూజిక్ గానీ ఈ సినిమాకు ఫుల్ హైలైట్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. విజువల్స్ అసలు లేవు, మ్యూజిక్ ఓకే, విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. విజువల్స్ దీనికి బిగ్గెస్ట్ నెగిటివ్. అండ్ శర్మ గారు మంచి స్టోరీ తీసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆయన ఎలా చూస్తున్నారంటే ఇంకేమైనా మర్చిపోయినా ఏమైనా చెప్పాలా, చెప్పబోతే ఏమనుకుంటారు అన్నది చెప్తున్నారు. ఎందుకంటే ఇది బలవంతంగా చెప్పించినట్టుంది ఎవ్రీ ఆడియన్స్ చేత. రియాలిటీగా వాళ్ళు మూవీ చూస్తే ఇదైతే వాళ్ళ రివ్యూ కాదు, ఇన్నర్ లో వేరే ఉంటది. ఐ మీన్ ఇన్నర్ వాయిస్ లో వేరే ఉంటది, అది బయటికి రాలేదన్నమాట. డైరెక్షన్ బాగుందండి. షణ్ముఖం గారి డైరెక్షన్ బాగుంది. ఇంకా కానీ బాగుందనా? నిజం బాగుందనా అంటే విజువల్స్ బాగుంది. రవి బసూర్ గారి మ్యూజిక్ బాగుందండి. అందరు కలిపి మంచి డివోషనల్. ఆయన ఇన్నర్ వాయిస్ బలవంతం చేస్తారేంటి నాకు తెలియక అడుగుతాను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డివోషనల్ కాన్సెప్ట్ తీసుకొని ఒక మిస్టీరియస్ గా చాలా అంటే చాలా సస్పెన్స్ చివరి వరకు కూడా నెక్స్ట్ టైం అవుతుంది అన్న కాన్సెప్ట్ లో మన అలా ఉండలేదు. థియేటర్ లో ఎప్పుడు అయిపోద్ది ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నది ఉంటది. నెక్స్ట్ ఏమవుద్ది అని లేదు, ఎప్పుడు అయిపోద్ది అని ఉంది. నాకు తెలిసి ఈయన మూవీ చూడలేదు, ఎందుకంటే కలద్దాలు పెట్టుకున్నారు కాబట్టి పడుకుని పోయి ఉండరు. డైరెక్టర్ షణ్ముఖం గారు చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు. అసలు డైరెక్షన్ కి అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన ఒక క్యారెక్టర్ కూడా చేశారు. ఆ క్యారెక్టర్ కి సీన్స్ అయితే కొంచెం మనకి ఫన్నీగా కూడా అనిపిస్తాయి. మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ అండి. మ్యూజిక్ అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు డైరెక్టర్ ఫ్రెండ్ కోసం ఇంత బాగా కొడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగా ఆయన బాగానే కొట్టారు. ఆయన్ని మోసం చేశారు. బసూర్ గారు నీట్ గా మ్యూజిక్ ఇచ్చారు, డైరెక్షన్ తో మొత్తానికి ఆ సాంగ్స్ ని కూడా పాడు చేసి పడేశారు. అన్ని జరుగుతాయి ఏమిటి కొట్టాడంటే అంత బాగా కొట్టాడు. మ్యూజిక్ ప్రతి సీన్ కూడా హైలైట్ గా కొట్టేశాడు. ప్రతి సీన్ కి ప్రతి బీజియం గూస్ బంప్స్ తెప్పించేస్తాయి అంతే. ఆది సాయి కుమార్ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. మంచి కంబ్యాక్ పిక్చర్ యానికి. అలాగే అవికాయ్ గారు చాలా రోజులు కనిపించిన చాలా క్యూట్ అంటే క్యూట్ గా చాలా క్యూట్ గా కనిపించారు. 2 గెటప్లలో కూడా చాలా అంటే చాలా బాగున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో గానీ రన్నింగ్ జరుగుతున్న స్టోరీలో గానీ 2 గెటప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. నిజంగా నా దృష్టి గ్రేట్. ఎందుకంటే 2 సీన్స్ ఉన్నాయి. ఒక సీన్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్, ఇంకో సీన్ పాస్ట్ సిచ్యువేషన్ కూడా ఈయన గమనించాడంటే నిజంగా గ్రేట్ అసలు ఆ మూవీలో. ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అసలు ఇలాంటి స్టోరీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. మెయిన్ అయితే అసలు రాలేదు కాదు, ఇంకా రాదు కూడా. కరెక్ట్, ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పాడు. నిజంగా ఇలాంటి స్టోరీ ఇప్పటిదాకా రాలేదు. కరెక్ట్. సాంగ్ అయితే అసలు హైలైట్. మ్యూజిక్ అయితే ఎర్రగా తీసేసారు రవి బసూర్ గారు. గూస్ బంప్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. చూసి వచ్చాను. సో ఏంటి ఇప్పుడు ఈయన తోడా మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? లేకపోతే ఆయన మర్చిపోతే ఈయన పక్కన హింట్ ఇద్దామనా? ఒక బ్యాక్ స్నేహం కోసం మ్యూజిక్ కొడితే ఎట్లుంటుందో రవి బస్ గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం చిత్త కొట్టాడు. ఆయన చెప్పింది ఈయన మళ్ళీ ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరేపాక్ అని చెప్పారు అన్నమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది.
డోంట్ మిస్ సాయి ఆది గారికి అండ్ హీరోయిన్ గారికి ఇద్దరికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది, ఒక కొత్త స్టోరీ ఇది. అంటే ప్రతి క్షణం స్టోరీ కొత్తదే కానీ ఎగ్జిక్యూషన్ స్టోరీని ఎక్కడికో తీసుకెళ్ళింది. సస్పెన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎండింగ్ లో ఆ ట్విస్ట్ చాలా బాగుంది. డోంట్ మిస్ ఇలాంటి కొత్త ఎండింగ్ లో ట్విస్ట్ ఏం లేదు, స్టార్టింగ్ నుంచి జరిగేదే అది. ఎండింగ్ లో ట్విస్ట్ ఏముంది అసలు? నాకు ఈ ట్విస్ట్ అంటే అన్నిసార్లు నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. వినడానికే నేనే ఏదో మిస్ అయినా అన్న ఫీలింగ్ తెప్పేస్తున్నారు. అసలు ట్విస్ట్ ఏం లేదు గాయ్. కొత్త కథలను మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కథలు వస్తాయి. ఓవరాల్ గా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లో ఇచ్చారు. రవి బస్ గారు ఎలా కొడతారు మన అందరికి తెలుసు కదా. సో డైరెక్టర్ గారు అయితే తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ స్క్రీన్ ప్లే గానీ బ్యాక్గ్రౌండ్ గానీ అసలు డైరెక్టర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడో అదైతే స్క్రీన్ లో కనిపించలేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటారా, ఎక్కడైతే మెయిన్ థింగ్ వాడాలో అక్కడే ప్రొడక్షన్ వాల్యూ మిస్ అయిపోయింది. కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా తీశారు. ఒక మంచి ఈ రోజు రిలీజ్ అయిందంటే అసలు నిజంగా మూవీ చూసిన వాళ్ళు అయితే నిజంగా ఖర్చుకు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టలేదని అయితే ఖచ్చితంగా చెప్తారు. ఈయన నాకు తెలిసి కలద్దాలు పెట్టుకోవడం వల్ల సరిగ్గా కనిపించలేదు. కంటెంట్ ఉన్న మూవీ. డోంట్ మిస్ ఇలాంటి మూవీ థియేటర్ కి వచ్చి చూడండి. మీకు ఖచ్చితంగా 2.5 hours థ్రిల్ గా అయితే ఫీల్ అవుతారు. 2.5 hours థ్రిల్ కాదు, చిరాకు ఫీల్ అవుతారు. అప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మిస్ నియర్ బై థియేటర్ కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మార్చ్ 21 10 మూవీస్ రిలీజ్ అయ్యాయండి తెలుగులో. ఒకటి కిస్ కిస్ కిసిక్ అని డబ్బింగ్ మూవీ కాకుండా స్ట్రైట్ తెలుగు మూవీస్ 9 రిలీజ్ అయ్యాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ గా, విజువల్ గా, సౌండ్ వైజ్ గా చాలా చెప్పేస్తున్నారు. టెక్నికల్ గా, విజువల్ గా రెండు బాగా ఈ మూవీ. రైటింగ్ ఆర్కేటి సతీష్ గారి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ గానీ, షణ్ముఖం సప్పాని షన్ను గారి డైరెక్షన్, విజువల్ గానీ, దానికి అంటే మనము సప్పాని బ్రదర్స్ ప్రెజెన్స్ అంటేనే ఉండాల్సిన వన్ ఆఫ్ ద నేమ్. అండ్ ఫస్ట్ ఉండాల్సిన నేమ్ ఏంటంటే రవి బసూర్ గారిది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్ లో, ఆ బాండ్ లో. ఓకే, ఇప్పటిదాకా ఏం చెప్పినవన్నీ ఈ మూవీలో లేవు అని చెప్పి నువ్వు కన్వే చేసుకుంటున్నారు. అదైతే మనం అర్థం చేసుకోవాలి. సౌండ్ ఒక కేజీఎఫ్ చూసాం మనము, కేజీఎఫ్ ఎలా చూసాము. ఆ స్టాండర్డ్ లో అంత డీటెయిల్ డెప్త్ తో కూడుకున్న ఆ రెండు మూవీస్ లోనే మనకి బీజిఎం బాగుంది అనమాట. సో ఆ మూవీస్ తో పోల్చి ఈ మూవీ కూడా అంతే బాగుంది అని చెప్తున్నారు బీజిఎం. ముందు టికెట్స్ డాల్బీ అట్మాస్ ఉందా లేదా అని చూసి మాత్రం బుక్ చేసుకోండి. ఎందుకంటే రవి బసూర్ గారి అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. స్టోరీ ఎగ్జిక్యూషన్ లేనప్పుడు ఎంత సౌండ్ ఉండి ఎంత సాంగ్స్ ఉంటే మాత్రం ఏం లాభం? ఒక సాంగ్ వినడానికి డాల్బీ అట్మాస్ఫియర్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఈ మూవీకి పర్టికులర్ గా అవసరం లేదు. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. నిజమే, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే కార్టూన్ క్యారెక్టర్స్ లా ఉంటాయి కాబట్టి పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. మీరు చూడొచ్చు, ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కూడా స్టార్ట్ అయినా పిల్లలతో కూడా చూడొచ్చు. చాలా బాగుందండి సినిమా. థ్యాంక్ యూ. మూవీ చూసి వచ్చారు కదండి. ఈయనకు కూడా డౌట్, మూవీ చూసి వచ్చారా లేదా అన్నది. అందుకే ముందుగా కన్ఫర్మ్ చేసుకున్నారు మూవీ చూసి వచ్చారా లేదా. తగ్గించుకుంటే మంచి సినిమా చాలా బాగుందండి. ఆఫ్టర్ లాంగ్ టైం ఆది గారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావడం, మేడం అవికా గౌర్ గారు డిఫరెంట్ లుక్ తో రావడం, షణ్ముఖ సినిమాలో నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అసలు డిఫరెంట్ లుక్ అంట, డిఫరెంట్ ఏవేవో మాట్లాడేస్తున్నారు. చూద్దాం. డిఫరెంట్ యాంగిల్స్ తో చాలా బాగా తీశారు సినిమా. నిజమే, డిఫరెంట్ యాంగిల్స్ తో తీశారు. అందుకే సీన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి, సంబంధం లేకుండా. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా ఎంచుకున్నారు. కాస్ట్ అండ్ క్రూని ఎంచుకున్నారు బాగానే. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా తీశారండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం రాంగ్ అయిపోయింది. ఫిక్స్ కూడా చాలా బాగుంది. లాస్ట్ సాంగ్ గ్రాఫిక్స్ ఓరయ్యా, ఇది నేను ఫస్ట్ టైం అన్నాను. ఈ మూవీలో గ్రాఫిక్స్ అంట, చాలా పెద్ద పదం ఇది. మూవీలో అసలు లేదే అది. విఎఫ్ఎక్స్ గానీ గ్రాఫిక్స్ గానీ అసలు ఏం లేదు. ఒక కార్టూన్ క్యారెక్టర్ చూసిన ఫీల్ ఉంటది మీకు అయితే థియేటర్ లో. స్టోరీకి టెక్నికల్ వర్క్ చాలా వీక్ ఉంటది. కొన్ని షార్ట్స్ లో ఎవరైతే కిడ్నాప్ చేస్తున్నారో, ఎవరు కిడ్నాప్ అవ్వబోతున్నారో, కిడ్నాప్ అయిన సేమ్ టైమింగ్ వాళ్ళు వేసుకునే డ్రెస్ పోస్టర్ కరెక్ట్ గా తీసుకెళ్లి న్యూస్ లో వేస్తారు. అది ఎంత ఘోరంగా ఉంటదో. ఇలాంటి ఘోరాలు 12-13 సార్లు రిపీట్ చేస్తారు. చాలా ఉన్నాయి ఇంకా.
దాచాం కుప్పలు కుప్పలుగా. ఒక్కసారి అంటే టెక్నికల్ గా ఏదో చూసుకోలేదు, ఏదో తొందరలో పడిందని, అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని విధంగా టెక్నికల్ ఇందులో ఇష్యూస్ అన్ని ఉంటాయి అన్నమాట. ఒక 13 to 14 సేమ్ రిపీటెడ్ మిస్టేక్స్ ఉంటాయి. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది మన డివోటీస్ కి. సూపర్. ఉన్న 2 నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? డివోటీస్ కి చాలా అంటే ఈయన చెప్పినట్టుండే ముందుగానే సూపర్ అని చెప్పేస్తున్నారు వెనక నుంచి. డివోటీస్ అంట. సో మూవీ అయిపోయాక సుబ్రహ్మణ్యం ఏదైతే ఒక సాంగ్ వేసి మొత్తం ఏ కాన్సెప్ట్ పెట్టారో అది ఒక్కటి డివోటీ లాగా కనిపించి ఉంటది దీనికి. చాలా సినిమా చాలా ఓవరాల్ గా చాలా బాగుంది. సపన్ ప్రెజెంటేషన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయండి సినిమాలో? అసలు అలాంటివి లేవు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈయన పిలిచి ఇవి కూడా ఉన్నాయి చెప్పండి అని చెప్పి బలవంతం చేస్తున్నాడు అనమాట. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చాలా సూపర్ ఉందండి. 100 డైరెక్షన్ ఉందండి షణ్ముఖం సప్పన్ గారిది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అసలు చూసారా ఏవైతే లేవో తను అసలు ఇలాంటివి లేవు అని చెప్పేసి వెళ్ళిపోతున్న టైంలో ఇవి కూడా ఉన్నాయి వీటి గురించి కూడా చెప్పండి అని చెప్పి బలవంతం చేస్తున్నాడు అనమాట. డైరెక్టర్ షణ్ముఖం గారి డైరెక్షన్ గానీ అసలు డైరెక్షన్ లేదు సార్, మీరేం సార్ అలా అడుగుతున్నారు అని అనిపించింది కానీ అనలేకపోయాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా బాగుందండి. ఎవ్రీథింగ్. మ్యూజిక్ అయితే ఆర్ఆర్ ఆల్రెడీ చెప్పారు కదండి, మళ్ళీ మీరు మ్యూజిక్ అంటారు. ఆర్ఆర్ స్పెషల్ గా బాగుందండి. ఉన్న 2 పాటలు చాలా బాగా తీశారు. ఆర్ఆర్ అయితే ఇంకా సూపర్ లెవెల్ ఉంది. కాన్సెప్ట్ స్టోరీ స్క్రీన్ ప్లే అండి డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అన్ని యాంగిల్స్ తో కూడా ఏ యాంగిల్ కూడా బోర్ కొట్టకుండా 2.5 hours 2.5 hours కంప్లీట్ గా కూర్చొని మూవీ ఎవ్వరు చూడలేరు. ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడలేరు, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడే చాలా మంది మూవీ మధ్యలోనే వెళ్ళిపోయారు. గా కూర్చొని చూసే సినిమా ఫ్యామిలీతో కూడా ఈజీగా రావచ్చు. అవికా గౌర్ గారి పర్ఫార్మెన్స్ అండి డిఫరెంట్ లుక్ వచ్చిందండి. హీరోయిన్ గారు చాలా డిఫరెంట్ లుక్ తో రావడం, న్యూ లుక్ తో చాలా బాగుంది. పేరు కూడా కెమిస్ట్రీ బాగుంది. సాంగ్స్ ఉన్న 2 సాంగ్స్ అయినా చాలా బాగా తీశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ గా ఉంది మూవీ. థ్యాంక్ యూ. షణ్ముఖ మూవీ ఇప్పుడే చూసాను, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన రీసెంట్ మూవీలో ద బెస్ట్ మూవీ షణ్ముఖ అనిపించింది. నాకు ఏదైతే అనిపించిందో దానికి ఆపోజిట్ లో ఈయనకి అనిపించింది ది బెస్ట్ మూవీ ది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అండ్ ఆది గారి కెరియర్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అదైతే ఖచ్చితంగా కాదు. నాకు ఆది గారి మూవీస్ లో బాగా నచ్చింది ప్రేమ కావాలి. అండ్ ఆయన యాక్టింగ్ గానీ ఆయన యాక్షన్ గానీ సూపర్. అండ్ డెఫినెట్ గా ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ ఎవ్రీవన్ వచ్చి ఈ మూవీ చూడండి. ఇట్స్ అమేజింగ్ మూవీ. ఫ్యామిలీతో చూడగలిగే మూవీ ఇది. అండ్ యాక్ట్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. అంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? నచ్చింది, అంత హ్యాపీగా ఉంది నాకు. చాలా బాగుంది మూవీ. మటుకు బ్లాక్ బస్టర్ హిట్. రెండోసారి కూడా వచ్చి చూడాలనిపించింది. నాకు ఇదంతా పెయిడ్ ప్రమోషన్ లాగా అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తుంది. ఒకసారి సినిమా చూస్తే నేను చెప్పేదంతా మీకు అర్థం అవుతుంది. ఈ మూవీ టెక్నికల్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, రైటింగ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ పూర్ గా అనిపించింది నాకైతే. విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏతోని మొత్తానికి కార్టూన్ క్యారెక్టర్ లాగా మొత్తాన్ని తీసుకెళ్లిపోయారు. క్యారెక్టర్స్ లో ఆ యొక్క ఏదైతే క్యారెక్టర్ ఆర్క్ ఉంటుందో అదైతే చాలా మిస్ అయిపోయింది. అండ్ సీన్స్ కూడా మనకి మొత్తం ఒక మూవీ చూసిన ఫీల్ రాదు. కట్టే యాడ్ చేసినట్టే ఉంటది. అండ్ గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? బిగినింగ్ అండ్ ఎండింగ్ తోకతల కలుపుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది మూవీ మొత్తం. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఈ మూవీలో ఆది, సాయి కుమార్ అండ్ అవికా గౌర్ ఇద్దరు యాక్టింగ్ పరంగా ఎందుకు నేను మాట్లాడట్లేదు అంటే, ఇందులో స్టోరీ ఎగ్జిక్యూషన్ చాలా రాంగ్ గా వెళ్ళి వాళ్ళ యాక్టింగ్ అంతా మనకి కనిపించలేదు. వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు, స్టోరీని నమ్మారు. బట్ డైరెక్టర్ మొత్తానికి అటు ఇటుగా ఎటో తీసుకెళ్లిపోయారు. ఒకవేళ మీరు మూవీ చూద్దాం అనుకుంటే నేను ఆల్రెడీ మూవీ రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఒకవేళ ఎవరైనా చూసుంటే నేను రివ్యూ హానెస్ట్ గా ఇచ్చాను లేదో కమెంట్ చేసేయండి. దిస్ ఇస్ మై రియాక్షన్ వీడియో. ఒకవేళ ఇంకా ఏదైనా రియాక్షన్ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి. అది కూడా. దట్స్ ఆల్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.